వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. దేశవ్యాప్తంగా మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు మొన్న జరిగిన పలు ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లను వాడాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని, ఫలితాలు కాస్త ఆలస్యమైన పేపర్ బ్యాలెట్ల వాడకమే మిన్నా అన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువులతో ప్రభావితం చేసినట్లు తేలితే కనీసం 5 ఏళ్ల పాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని పిటిషనర్ కేఏ పాల్ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు మీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయని ప్రశ్నించింది. 3 లక్షల మంది అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించిన సంస్థకు అధ్యక్షుడు ఎవరు అని కేఏ పాల్ ను ప్రశ్నించింది. అలాంటి సేవా నేపథ్యం కలిగిన మీరు రాజకీయాలకు ఎందుకు దూరుతున్నారని సుప్రీంకోర్టు కేఏ పాల్ ని ప్రశ్నించింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని, ఏపీ సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెప్పారని పిటిషనర్ తెలిపారు. చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని, ఇప్పుడు జగన్ ఓడిపోయి అదే అంటున్నారని కేఏ పాల్ తెలిపారు. మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగవని, ఓడిపోయినప్పుడు మాత్రమే ఇలా ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురవుతాయా అని మీరు ఎలా అనుకుంటున్నారా అని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిబి వరాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ ను ప్రశ్నించింది. ఇక దేశంలో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కు తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ కీలక తీర్పునిచ్చింది.